రే లేరా, ఎంతసేపు పడుకుంటావురా? టైం 3 అయింది, లే త్వరగా లే. ఏందిరా నేను 3 అయితే 4 అయితే ఇంకోసేపు నన్ను వాడుకొని. అరే మెంటల్ గా వారా, నైటే కదా ప్లాన్ చేసింది శ్రీశైలం పోదామని. లే తొందరలే, అవలే. సారీ మామ, మర్చిపోయినా. లెట్స్ గో. సో అలా సిటీ నుంచి 3 o'clock స్టార్ట్ అయినాము. మా వాళ్ళు మనుషుల కంటే గూగుల్ మ్యాప్స్ ఎక్కువ నమ్ముతారు, అందుకే దారితో పని లేదు, గమ్యం ఉంటే చాలు. ఫస్ట్ లొకేషన్ డిండి ప్రాజెక్టు. అక్కడ వాటర్ లేవు కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు. సో నేను తీసిన వీడియో షేర్ చేస్తున్నా, చూడండి. మై గ్యాంగ్ ఇదే అనమాట. 7:30, 8 వరకు అక్కడ డిండిలోనే ఫొటోస్ దిగి వీడియోస్ దిగి ఇట్లా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము. లాంగ్లో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట ఘాట్ రోడ్. ఇప్పుడు మనం దాని మీద నుంచే వెళ్ళబోతున్నాం. నాకు ఈ ప్లేస్లో జర్నీ చేసేటప్పుడు ఊటీ కొడైకెనాల్ వెళ్తున్న ఫీలింగ్ అనిపించింది. అసలు చుట్టూ కొండలు, ఎటు చూసినా గ్రీనరీ, మధ్యలో రోడ్డు. అసలు ట్రావెలర్స్ అందరికీ గమనిక, ఈ సాహసాలు విన్యాసాలు నిపుణుల పర్యవేక్షణలో జరిగినవి. దయచేసి మీరు అస్సలు ట్రై చేయకండి. ఇక్కడ నుంచి మీకు ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి శ్రీశైలం 150 kilometers ఉంటుంది. సారీ మధ్యలో వచ్చినందుకు. నెక్స్ట్ డెస్టినేషన్ మల్లెల తీర్థం వాటర్ఫాల్ ఉంది కదా, దాని గురించి చెప్పడానికి వచ్చాను. వెళ్ళేటప్పుడు ఏం వీడియో తీయలేదు, అంటే ఎలా వెళ్ళాలి, ఏ ఊరు నుంచి వెళ్ళాలని చెప్పలేదు. సో శ్రీశైలం వెళ్ళే దారి మధ్యలోనే మీకు వాతావరణపల్లి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని 8 kilometers వెళ్తే బోట్స్ ఉంటాయి. 8 kilometers వెళ్తే మల్లెల తీర్థం వాటర్ఫాల్ వస్తుంది. సో మీరు అలా వెళ్ళొచ్చు అనమాట. వాటర్ఫాల్ విజువల్స్ వస్తున్నాయి, చూడండి.
వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం డేంజర్ కూడా, ఎందుకంటే చాలామంది జారి పడుతుంటారు. మాకు కూడా చాలా భయం వేసింది చూస్తుంటే, చాలామంది జారి పడ్డారు కూడా. ఇక్కడ నుంచి మీ జర్నీ కంప్లీట్ ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. సూపర్ ఉంటుందన్నమాట. మధ్యలో రోడ్డు, చుట్టూ అడవి. ఎన్నో సాహసాలు చేసి ఫైనల్లీ శ్రీశైలం డ్యామ్కి రీచ్ అయ్యాము. డ్యామ్ చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వెళ్ళండి. ఆ ఘాట్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు అందరు తడుచుకుంటూ వస్తున్నారు. కారు వాష్ చేసినట్టుగా వస్తుంది, మనుషులు అందరు తడుచుకుంటూ వచ్చి నాకేం అర్థం కాలేదు, వర్షం వస్తుంది ఏమో అనుకున్నా. అసలు డ్యామ్ దగ్గరికి వెళ్ళాక అర్థమైంది, ఆ డ్యామ్ వాటరే ప్రెషర్కి వాటర్ వేపర్ లాగా మనుషుల మీద అందరి మీద పడుతుందని. అసలు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, లైఫ్లో మర్చిపోరు అసలు. నార్మల్గా చెరువులో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు చూసినా, లేకపోతే ఏదైనా వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుందన్నమాట. అదే ఇన్ని వాటర్ ఒకేసారి చూస్తే అసలు ఎంత హ్యాపీనెస్ రావాలి. వచ్చేటప్పుడు ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు, ఘాట్ రోడ్ మొత్తం అలా ట్రాఫిక్తో నిండిపోయింది. మేము బైక్ మీద వచ్చాం కాబట్టి తప్పించుకున్నాం, లేకపోతే ఒక 2-3 అవర్స్ అలానే ఆ మధ్యలో ఇరుక్కుపోవాల్సి వచ్చేది. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మధ్యలో ఈ చెత్త మొహాలు ఏంటని అసలు అనుకోకండి, ఎందుకంటే ఆ వీడియో చూడడానికి కారణం మేమే కాబట్టి. ఈ వ్యూ
మాత్రం అల్టిమేట్. అసలు మీరు కెమెరాలో సరిగా అనిపించదు కానీ డైరెక్ట్ చూస్తే అసలు మీ ఐస్తోనే క్యాప్చర్ చేసుకుంటారు అనుకుంటా. చుట్టూ కొండలు, మధ్యలో రివర్, దాని మీద బ్రిడ్జ్. అసలు నార్మల్గా వీడియోలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, డైరెక్ట్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో మీరే ఉంచుకోండి. ఇందాక బ్రిడ్జ్ అన్నాను కదా, అదే ఈ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద జర్నీ ఎలా ఉంటుంది, సూపర్ అసలు. అసలు నార్మల్గా గేట్స్ ఓపెన్ ఉన్నాయని అనుకోలేదు. జనరల్గా ఒక 3 days ముందు ప్లాన్ చేసుకొని వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అసలు గేట్స్ ఓపెన్ చేశారు. అసలు అంత సక్సెస్ అయిపోయిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ అయినా అన్నీ చాలా బాగా జరిగాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ. అసలు ట్రిప్ మాత్రం ఆసమ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని ట్రావెల్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.